హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 2. రాత్రి 8 గంటల సమయంలో డోర్స్ సౌండ్ వినిపిస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా జానకమ్మ నిలబడి ఉంది. ఎంతసేపురా డోర్ తీయడం అంటూ అడిగింది. అక్షర ఏం చేస్తుందిరా అని జానకమ్మ అడిగింది. పడుకుంది అమ్మా అని అభి అన్నాడు. డిన్నర్ చేయకుండానే పడుకుందేంటి అని లేపడానికి అక్షర దగ్గరికి వెళ్ళింది జానకమ్మ. అక్షర లే అని తట్టి లేపింది. అక్షర నిద్ర లేచి కూర్చుంది. ఎదురుగా జానకమ్మను చూసి ఏమైంది అత్తయ్య గారు అని అడిగింది. డిన్నర్ చేయకుండానే పడుకున్నావమ్మా అని జానకమ్మ అనింది. ఆకలిగా లేదు అత్తయ్య గారు అని అక్షర అంది. ఎందుకు ఆకలిగా లేదమ్మా? అభి ఏమన్నా అన్నాడా అని జానకమ్మ అడిగింది. ఏమీ అనలేదు అత్తయ్య గారు అని తలూపింది అక్షర. ఏమీ అనకపోవడం ఏంటమ్మా? నీ ఫేస్ ఎలా ఉందో చూడు. నువ్వు ఏడవడం వల్ల ఎర్రగా వాచిన కళ్ళు, ఉబ్బిన ముఖం, తెల్లని ఫేస్ కాస్త ఎర్రగా మారిపోయింది అని చెప్పింది జానకమ్మ. అభి బయట నుండి అక్షరను షార్ప్గా చూస్తున్నాడు. ఆ చూపులను గమనించిన జానకమ్మ వీడు అమ్మాయిని చూపులతోనే భయపెడుతున్నాడు అని మనసులో అనుకొని డిన్నర్ చేద్దాం రండి అని అభిను అక్షరను పిలిచింది. సరే అత్తయ్య గారు అని అక్షర జానకమ్మతో వెళ్ళింది. వాళ్ళ వెనుకనే అభి కూడా నడిచాడు. అందరూ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చారు. అక్షర భయంగా నిలబడి చూస్తుంటే రామ అక్షర అలా నిలబడ్డావేంది అని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారు. మేడ్స్ వడ్డిస్తుంటే వద్దని చెప్పి జానకమ్మే స్వయంగా తన చేతులతో వడ్డిస్తుంది. కొసిరి కొసిరి అక్షరకు వడ్డిస్తున్న జానకమ్మను చూసి కోపంగా వెళ్ళి అక్షర పక్కన కూర్చున్నాడు అభి. అభి కోపంగా వెళ్ళి బలంగా చైర్లో కూర్చునేసరికి అతని చెయ్యి వెళ్ళి అక్షర తినే ప్లేటుకు తగిలింది. అతని చెయ్యి తగిలేసరికి ప్లేట్లోని అన్నమంతా అక్షర ముఖం మీద పడింది. ఎక్కడ కూర అంత కళ్ళల్లో పడుతుందని అక్షర గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇదంతా గమనిస్తున్న జానకమ్మ ఏమైందిరా అభి, ఎందుకలా చేస్తున్నావు? తినే ప్లేట్లో అలా చెయ్యి పెడతారా అని అంటున్న జానకమ్మను ఆపు అన్నట్లు చెయ్యి అడ్డంగా పెట్టాడు అభి. అక్షర ముఖంపై కూర పడడం వల్ల బాగా మంట పుడుతుంటే టిష్యూ పేపర్ తోటి తుడుచుకుంటూ ఉండగా జానకమ్మ ఆమె చేతిలోని టిష్యూను తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్గా చేసింది. అసలు ఈ అక్షర మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుంది అమ్మ అని కోపంగా మనసులో తిట్టుకుంటున్నాడు అభి. అమ్మా, నీకు నాకంటే ఈవిడగారే ఎక్కువ అయ్యారు కదా అని అభి కోపంగా అన్నాడు. జానకమ్మ కూడా అంతే కోపంగా నువ్వు ఒక్క గంట కూడా నాతో ఉండవు కదరా, ఇదే నా కోడలైతే రోజంతా నాతోటే ఉంటుంది కదా అని జానకమ్మ అనింది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కువనా నా కోడలు ఎక్కువనా అని అభిని అడిగింది జానకమ్మ. అలా చెప్తూనే కోడలికి అన్నం వడ్డించింది. అయినా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒకరికి మరొకరు తినిపించుకోవాలి కానీ ఇలా వేరువేరు తినకూడదు అని జానకమ్మ చెప్పింది. అమ్మ అక్షర, నువ్వు అభికి అన్నం తినిపించు అని చెప్పింది. జానకమ్మ తల్లి మాటలకు వెంటనే అభి కోపంగా తన తల్లికేసి చూశాడు. నువ్వు ఎలా చూసినా నేను భయపడనురా అని చెప్పింది జానకమ్మ. నువ్వు ఎలాగైనా కోడలికి కూడా అన్నం తినిపించాలిరా అంటూ కోపంగా చెప్పింది జానకమ్మ.
తల్లిని కోపంగా చూస్తూ, ఎందుకు తినిపించను, బాగా తినిపిస్తా అంటూ అన్నంలో కూర ఎక్కువ కలిపి ఒక పెద్ద ముద్ద చేసి అక్షర నోట్లో పెట్టాడు. అంత పెద్ద ముద్ద పెట్టేసరికి అక్షరకు మింగరాక చాలా ఇబ్బంది పడుతుంది. కారం ఎక్కువగా ఉండేసరికి ఒక్కసారిగా గట్టిగా దగ్గుతుంది. కారం మంటగా ఉండడం వల్ల ఇటు అక్షరకు ముక్కు నుండి కనుల నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. అటు దగ్గుతూనే ఉంటుంది. అక్షర అలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు అభి ముఖంలో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. జానకమ్మ అయ్యో ఏమైందమ్మా అంటూ అక్షర తల మీద కొడుతుంది. అదే స్మైల్తో చూస్తూ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన పాటికి తాను తింటూనే ఉంటాడు అభి. ఇక అలానే దగ్గుతూ గట్టిగా పొలమారడంతో అక్షరకు ఇక అన్నం తినాలనిపించడం లేదు. గొంతులో నాలుక నోరంతా మంటగా అనిపిస్తుంటే పళ్ళెంలోనే చెయ్యి కడిగేస్తుండగా అక్షర నాకు తినిపించవా అని డ్రామాటిక్గా అంటాడు అభి. ఇతను ఇలా అడుగుతున్నాడు అంటే ఏదో పెద్ద ప్లాన్ వేశాడు అని అర్థమై ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని అక్షర భయపడుతూ ప్లేట్లో నుండి కొంచెం అన్నం ముద్ద తీసుకొని ముందుకు చేయి చాపింది. అలా చాపగానే అంతే చొరవగా నోట్లోకి తీసుకొని ఒక వేలును గట్టిగా కొరికాడు. అంతే అక్షర నొప్పికి భరించలేక అమ్మా అని అరిచింది. జానకమ్మ కంగారుగా ఏమైంది అక్షర అని అడిగింది. నొప్పికి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే ఏమీ లేదు అన్నట్లు తలని అడ్డంగా ఊపుతుంది. అభి కన్నింగా నవ్వుతూ ఏమైంది అక్షర, నొప్పిగా ఉందా, తినిపిస్తా అన్నావుగా, ఆ మాత్రం నొప్పి భరించాలి కదా అంటుంటే కన్నీళ్లతో చూస్తుంది అక్షర. తినిపియకుండా అలానే చూస్తుంటే మా మీ కోడలికి చెప్పు అన్నం తినిపియమని, లేకపోతే నేను నా చేత్తో అన్నం తినను అని మొండికేస్తాడు అభి. ఇక తప్పదు అన్నట్లుగా అక్షర తినిపిస్తూ ఉంటుంది. ఆమె తినిపించినప్పుడెల్లా ఆమె ఒక్కో వేలును కొరుకుతూ ఉంటాడు అభి. ఇక అన్నం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అక్షర చెయ్యి వేళ్ళు ఎర్రగా మారిపోయినాయి. ఎర్రగా మారిన చేతులను చూసుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కుందామని కుర్చీలో నుండి లేవబోతుండగా అభి ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టి లాగుతాడు. అలా గుంజేసరికి ఒక్కసారిగా బలంగా వచ్చి కుర్చీకి గుద్దుకుంటుంది. ఏంటి అప్పుడే లేస్తున్నావు, నాకు తినిపించావు, నేను కూడా నీకు తినిపించొద్దా అని అభి కోపంగా అంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి అక్షర నోట్లో కుక్కుతాడు. తినలేక ఇబ్బంది పడుతుంది అక్షర. ఇక ప్లేట్ అంతా కష్టంగా పూర్తి చేసి తిన్నది. ఇక లేచి హ్యాండ్ మౌత్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్నీ సర్దుతుంది. అభయ్ కూడా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని డిషెస్ సర్దుతున్న అక్షర దగ్గరికి వచ్చి ఈమెను ఇక్కడే వదిలేస్తే జానకమ్మతో ముచ్చట్లు పెడుతుందని అర్థం చేసుకొని మనసులో అనుకొని దా లోపలికి వెళ్దాం, నాకు నిద్ర వస్తుంది అని చెప్తాడు అభి. అతడు అలా చెప్పిన ఆమె అన్నీ అలానే సర్దుతుంటే అవి సర్దడానికి మేడ్ వాళ్ళు ఉన్నారు, నువ్వు నా పని చూద్దువురా అంటూ అక్షరను గదిలోకి తీసుకొని వెళ్తాడు. లోపలికి తీసుకువెళ్ళి ఏమైనా చేస్తాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అక్షర. లోపలికి
లోపలికి తీసుకువెళ్ళి గోడకు బంధించి, ఏంటి మా అమ్మను అత్తయ్య అని పిలుస్తున్నావు? అత్తయ్య అని పిలిచి ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా అని సీరియస్గా అంటాడు. మా అమ్మ తినిపించమనగానే నువ్వు ప్రేమగా అన్నం తినిపిస్తుంటే నేను ఇష్టంగా తిని నిన్ను ప్రేమగా చూసుకుంటానని కలలు కంటున్నావా అంటూ ఆమె నడుము మీద చేతులు వేసి అతని పట్టు మరింత పెరుగుతుంటే నొప్పికి అక్షరకు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తుంటాయి. నాతో ఉన్నన్ని రోజులు నీ కంట్లో నుండి నీళ్లు ఎప్పుడూ కారుతూనే ఉండాలి. నువ్వు మంచిగా నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు ఎక్కడో కాలుతుంది. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నువ్వు శిక్ష అనుభవిస్తూనే ఉంటావు అని అభి సీరియస్ టోన్లో చెప్తాడు. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని క్యూట్గా చూస్తూ ఉంటే నువ్వు అమాయకురాలివి అని నేను అనుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఈ జన్మలో జరగని పని అని కోపంగా చెప్తాడు. మూడు వస్తుంది దా అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె చీరను లాగేశాడు. అతని చేతిపై చేతులు పెట్టి బలంగా వెనక్కి నెట్టేసి బెడ్ వెనుకకు వెళ్ళి దాక్కుంది అక్షర. బేబీ, అలా ఎలా దాచుకుంటున్నావు? నువ్వు ఇక్కడ దాచుకుంటే నాకు దొరకవా ఏంటి అంటూ, నువ్వు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా చివరికి పాతాళంలో దాచుకొని ఉన్నా నిన్ను వదిలేది లేదు అంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఒంటి మీద చీర లేకపోవడంతో ఆమె జాకెట్ నుండి కనిపిస్తున్న పర్వతగిరులను కండ్ల రెప్ప వేయకుండా చూస్తూ, ఈ అందాలకే కదా చూపించి మగాళ్ళను నీ మాయలో వేసుకుంటున్నావు, నీ అందానికి బానిసను చేస్తున్నావు. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. పాపం వాళ్ళకు తెలియక వాళ్ళ ప్రాణాలను వదిలేసుకున్నారు. అది నీ తప్పు కాదులే అంటూ ఆమె పాలపూతలను అభి చేతులతో గట్టిగా నలిపేస్తూ ఆమె ఛాతీపై గట్టిగా కొరికాడు. మా అని అరిచింది అక్షర నొప్పికి భరించలేక. ఆమె తెల్లటి శరీరంపై అతడు కొరికేసరికి ఎర్రగా మారిన చర్మాన్ని చూసుకొని కన్నీళ్లు పెట్టుకుంది అక్షర. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నావు అంటూ మళ్ళీ కొరకడానికి ముందుకు వస్తుంటే నొప్పిగా ఉంది అని కష్టంగా పలికింది, నొప్పిని పంటి దిగువన దాచుకుంటూ. అక్షర నోటి వెంట ఆ మాట వినపడగానే అభి మనసు కుదుటపడింది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె బుగ్గ కొరికి ఆమె నడుము పట్టుకొని మీదకు లాక్కున్నాడు. లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి నా కోరిక తీర్చు అన్నాడు. మాట్లాడలేదు అక్షర. సైలెంట్గా ఉంది. నీకు ఇష్టమేగా, ఎందుకు ఆగడం అని అభి అన్నాడు. నా ముందు ఇష్టం లేనట్లుగా ఎందుకు ఉంటున్నావు? నీ మనసులో నాతో పడుకోవాలని ఉంది కదా అంటూ ఆమె జాకెట్ ఉక్సు ఒక్కోటి తీస్తుంటే అతని మాటలను ఆమె మనసును తూటాల్లా గుచ్చుతుంటే ఇక భరించలేక అతని ఛాతీపై చేతులు పెట్టి వెనక్కి తోసింది అక్షర. ఎందుకు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బయట అందరితో పడుకునే వేశ్య కూడా ఇలాంటి మాటలు పడదు. అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారు. నేను ఒక ఆడపిల్లను అన్న విషయం మీకు గుర్తుందా అని కోపంగా అనింది అక్షర.
ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.